ఎక్కడున్నారండి 91 ఇయర్స్ ఏజ్ పాండగారెడ్డి సార్ రిటైర్ డిప్యూటీ డిఓగా మహబూబ్ నగర్ నుంచి రిటైర్ అయ్యారు. వాళ్ళకి కావాల్సిన ఆనందం ఇంతకంటే ఎక్కువ ఉంటుందండి. ఒకసారి ఆలోచిద్దాం. ఏ స్కూల్ అయినా కూడా చాలీ శాలరీలతో మనం పని చేస్తున్నాం. మేనేజ్మెంట్ కూడా అవసరాలని మీకు అందరికి తెలిసిన విషయాలు. 10వ రేట్ వస్తున్నదంటే గడగడ అంటున్నారు. విషయం చెప్తున్నాం. అందరికీ తెలుసు. ఏమని తెలుసు? వీళ్ళు దోచుకుంటారు. ఎక్కడ దోచుకుంటున్నాం సార్? స్కూల్లో కూడా కనీసం 5 నుంచి 6 మంది వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. మా దగ్గర పని చేస్తున్నటువంటి డ్రైవర్లు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మీకు అందరూ తెలిసిన విషయమే. ఆయమ్మ పిల్లలు కూడా ఇస్తున్నాం. బిల్డింగ్ రేట్స్ ఇంకా వేరే సంఘాల వాళ్ళు ఉంటారు. అందరికీ తెలిసిన విషయాలు ఉన్నాయి. ఒకసారి గుర్తించి పెట్టుకోండి. అయితే మేము కూడా ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ మా జీవనాన్ని కొనసాగిస్తున్నాం. ఒక గురువు కావాల్సింది ఏంటి? మేము ఇచ్చిన అనేది బాధ్యత చేసుకుని ఎప్పుడో మర్చిపోతాం. విషయం చెప్తున్నాం. కానీ ఇప్పుడు ఇందాక డాక్టర్ మా సార్ అన్నారు. అదేవిధంగా మన పిల్లలు కనిపిస్తే కూడా వాళ్ళు ఎదిగిన రీతిలో చూస్తుంటే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. మా పిల్లలు, మా స్టూడెంట్స్ ఎక్కడ పనిచేస్తాం, ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి ఎక్కడక్కడ వెళ్ళిపోతున్నాం. కానీ మనం గుర్తు పెట్టుకుంటాం. అది మనకు ఆనందం. మన పిల్లలకి ఎవరో సేవ చేస్తుంటాం, మనం సేవ చేసుకుని వచ్చిన పిల్లలు, చిన్న పిల్లలు కూడా మనం సేవ చేస్తున్నాం. ఒక తల్లిగా, ఆయమ్మగా, ఉపాధ్యాయునిగా, తల్లిదండ్రులుగా అన్ని సేవలు అనేది కొన్ని సందర్భంలో ఉపాధ్యాయులు చేస్తున్నారు. నిజంగా ఈ సన్మానానికి మీరు అర్హులే సార్. ఈ సన్మానానికి నిజంగా మీరందరూ అర్హులే. కాబట్టి ఇక్కడ కూర్చున్న ఎస్ఐ సార్ గారు కూడా ఒక స్టూడెంటే ఒకప్పుడు. వాళ్ళ గురువు గారు కూడా పక్కనే ఉన్నారు. ఒకసారి అల్లంరెడ్డి సార్ గారు లేవండి సార్. ఒకసారి మీకు చప్పట్లు ఇవ్వండి. ఎందుకంటే ఆ స్థాయిలో ఎదిగినా కూడా తను పక్కకు వచ్చి కూర్చుంటే ఎస్ఐ సార్ గారికి కూడా ఎంత ఆనందం అనిపిస్తుంటుందండి. ఇంకేం కావాలి మనకు? నా స్టూడెంట్ అంటే చెప్పుకోడు అనుకున్నాం. నిజంగా చెప్తున్నాం సార్ పెద్దలకు అందరికీ. ఎక్కడో ఎదిగి ఏ దేశాల్లో ఉన్నా కూడా మా స్టూడెంట్స్ అంటే కలవరిస్తుంటాం. కానీ మేము ఇచ్చిన శాలరీస్ అనేది వాళ్ళకి ఏం సరిపోతలేవు సార్. వాస్తవం చెప్తున్నాం. మమ్మల్ని కూడా గవర్నమెంట్ అనేది ఏ విధంగా చూస్తుందండి? ప్రైవేట్ స్కూల్ అంట వాళ్ళు ఉన్నారు, కార్పొరేట్ లెవెల్లో వాళ్ళు ఉన్నారు. మన బడ్జెట్ స్కూల్ మా దగ్గర ఏముంటాయండి? 25-30 వేల రూపాయల కంటే ఎక్కువ ఒక స్టూడెంట్ దగ్గర మనం ఫీజెస్ వసూలు చేయలేదు. ఒక్కొక్క దగ్గర అయితే 5,000-6,000 రూపాయల ఫీజుతో కూడా నడుపుతా ఉన్నాం సంవత్సరానికి. అందరికీ మనకు తెలిసిన విషయాలు. కాబట్టి ఇంకొక విషయం చెప్తున్నాను ఉపాధ్యాయులందరికీ కూడా. జహీరాబాద్ నుంచి ఈ 2-3 సంవత్సరాల లోపల పెద్దలకు, ఎవరికి లీడర్లకి, గిరిధర్ రెడ్డి సార్ గారు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఉజ్వల్ రెడ్డి సార్ గారు, మన ఎంపీ సార్ గారు, ఎమ్మెల్యే సార్ గారు, వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళాము. జాతీయ లెవెల్ లోపల జహీరాబాద్ లోపల ఇన్స్టిట్యూట్ కావాలంటని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం. జాతీయ లెవెల్ లోపల ఇప్పుడు స్మార్ట్ సిటీ అనేది జహీరాబాద్ నిర్ణయించారు. అదేవిధంగా జాతీయ లెవెల్ లోపల ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ తీసుకొస్తారు అంటని చెప్పేసి ఆశిస్తున్నాము. చప్పట్లతో మనం అందరం కూడా మళ్ళొకసారి గుర్తు చేద్దామండి సార్. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు నారాయణఖేడ్ సైడ్ నుంచి డిఎస్పీ, ఎస్పీ లెవెల్లో కూడా తక్కువ అంటే 10 మంది గారు విద్యార్థులు జహీరాబాద్ నుంచి జాతీయ లెవెల్లో కూడా వెళ్ళారు. మన జహీరాబాద్ నుంచి మటుకైతే నాకు తెలిసినంత మటుకు ఇదివరకు కూడా రాలేదు. ఎస్పీ, ఐఏఎస్, ఐపీఎస్ లెవెల్. అయితే ఈ నారాయణఖేడ్ ప్రాంతం నుంచే వచ్చిన ఎస్ఐ సార్ గారు కూడా మన ముందు ఉన్నారు ఇక్కడ. మనం కూడా గర్వంగా ఈ సంవత్సరం మంచి పిల్లలను తీర్చిదిద్ది జాతీయ లెవెల్లో కూడా పోటీతత్వంలో కూడా వాళ్ళని తీసుకొచ్చి ఐఏఎస్, ఐపీఎస్ లెవెల్లో కూడా పిల్లలను తీర్చిదిద్ది ర్యాంకు తీసుకొచ్చే బాధ్యత మన అందరిది. మీ అందరితోని నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా నీట్గా పనిచేసి ఈ స్థాయిలో కూడా మనం తీసుకొద్దామండి. అదేవిధంగా ఈ పెద్దలతోని మన జహీరాబాద్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ తీసుకొస్తారంటని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ రెడ్డి సార్. మన జహీరాబాద్ కూడా నేషనల్ లెవెల్ కూడా మీరు పెద్దల దృష్టికి తీసుకుపోవడం మన అదృష్టము. జహీరాబాద్ కూడా జహీరాబాద్ డెవలప్ అయిందంటే మనం కూడా అందులో ఒక భాగస్వాములమే, మనం కూడా డెవలప్ అయినట్టుగా ఉంటుంది. అందరూ మనం కూడా ఇంకా ఫ్యూచర్ లెవెల్ డిస్కషన్ వస్తే కూడా మనకు కూడా ఉపాధి ఉంటుంది. మనం ఎట్లాగో మనది అయిపోయింది. కనీసం మన పిల్లలన్నా ఉపయోగపడితే వాళ్ళకన్నా బాగుపడతారు. మనం సంతోషించాలి. అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టండి ప్లీజ్.
it is my privilege to invite our guest of honor, Tresma District Treasurer Satish Shettar Garu. Please come on, guys. Please, sir. Thank you, sir. Thank you for coming. Now I request, అంటే ఇందాక చెప్పినట్టుగా మన అలీముద్దీన్ డాక్టర్ గారు ఏదైతే తన ఆశయాన్ని ఎంచుకున్నారో, అలాగే మన జైరాబాద్ ప్రాంతానికి ఇంకొక వ్యక్తి, అంటే మన రక్షణకు సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో మన ఎస్ఐ కాశీనాథ్ సార్ కూడా ఎక్కడో దూరం కాదు, ఏదో జిల్లా నుంచి రాలేదు. మన జైరాబాద్ ప్రాంతం అంటే నియర్ బై బోడచ విలేజ్, బోడచ విలేజ్ మనకి జైరాబాద్ దగ్గరగా ఉంటుంది. సార్ కూడా చాలా అదృష్టం, మనకు కూడా ఇంత కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా మనకు సర్వీస్ చేయడం చాలా గ్రేట్. మనకు కూడా ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ వెరీ గ్రేట్. అండ్ ఐ రిక్వెస్ట్ ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ Kashinath sir, please give a background message to all, sir. Welcome, sir. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి ఎస్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులకు అదేవిధంగా పత్రికా విలేకరులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా మనం గురువు యొక్క సమాజంలో గురువు యొక్క స్థానం అనేది చాలా ముఖ్యమైనది, అది ఎవరు కూడా తీసివేయలేనిది. మనం ప్రాచీన చరిత్రలో చూసుకుంటే కూడా గురుకులం అనేది ఉండేది. అక్కడ ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా విలు విద్యలు నేర్పించి ఆ గురువు దగ్గరనే, గురుకులంలోనే ఆ మునుల దగ్గర ఉండి నేర్చుకునేవారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఈ ఏదైతే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, టెక్నాలజీకి మారుతున్న కారణంగా అందరూ కూడా సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా వారి పాత్ర నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు మీరు ఇప్పుడు ఆల్రెడీ మన సార్ అందరూ చెప్పారు, కార్పొరేట్ స్థాయిలో అందరూ కూడా అంటే ప్రతి విద్య నేర్చుకునేది ఏదో ఉద్యోగం సాధిద్దామనే అనే ధోరణిలో కాకుండా వాళ్ళని ఏదైనా సమాజంలో నిలబెట్టడానికి ప్రతి ఒక్క పాత్ర ఉంటుంది. సమాజంలో ఒక ఉద్యోగస్తులదే కాకుండా ప్రతి ఒక్కరిది, ఒక వ్యాపారవేత్తలది కానీ మనం చూసుకుంటే రాజకీయ నాయకులు, సైంటిస్టులు, రకరకాలుగా అంటే వివిధ రంగాలకు వెళ్ళిపోతారు. ఒక స్టూడెంట్ ఒక స్కూల్ నుంచి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు వివిధ రంగాలు వెళ్ళిపోతారు. స్వయం ఉపాధి, వాళ్ళు వచ్చిన తరహా పరిశ్రమలు పెట్టుకోవడం వల్ల రకరకాల ఉపాధి వాళ్ళే ఉపాధి ఇచ్చే విధంగా వెళ్ళిపోతుంటారు. ఆల్రెడీ మన దగ్గర స్మార్ట్ సిటీ పద్ధతి చెప్తున్నారు. ఇప్పుడు మన ఒకటే నేను చెప్పేది, విద్యార్థి ఎవరైనా కానీ విద్యను అభ్యసించి ఆయన ముందుకు వెళ్తా ఉన్నప్పుడు అతనికి సరైన దారి అనేది చూపించడం ముఖ్యం. ఇప్పుడు అందరూ సార్ చెప్తున్నారు, మోహన్ రెడ్డి సార్ చెప్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారని చెప్పేసి. ఐఏఎస్ ఐపీఎస్ అయినా ఈవెన్ ఉద్యోగం రాకుండా ఉన్నా వాళ్ళకందరికీ సరైన దారి చూపడం లేకపోవడమే, అది ఒక గురువు వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ సాధించే వాళ్ళని ఎక్కువని కాదు, ఐఏఎస్ సాధించిన వాళ్ళు తక్కువని కాదు, అందరికీ కూడా సమానమైన మెదడు, సమానమైన మేధస్సు అనేది ఉండడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళ యొక్క సరైన మార్గం, వాళ్ళ ప్రిపరేషన్ కానీ, ఇప్పుడు నేను కూడా మార్మూల ప్రాంతం నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్, బీఈడి, బిఎల్ఐసి నేను మొత్తం కూడా యూనివర్సిటీలో చేసిన. అంటే మనకు అక్కడ పోయినప్పుడు అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది మనకు ఆ విధంగా మనకు ముందుకు నడవడానికి దారి చూపిస్తుంది. అదే ఇక్కడ ఏదో మార్మూల ప్రాంతంలో ఉంటే మనకున్న ఎన్విరాన్మెంట్ కు, మనకున్న నాలెడ్జ్ కి, మన చుట్టూ ప్రతి ఒక్క పర్సన్ పైన 3E అని ఉంటుంది, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఇంకోటి ఏదో గుర్తుకొస్తలేదు. ఈ 3E's అనేది చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి ప్రతి వ్యక్తి పైన. ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంది, ప్రతి ఒక్క వ్యక్తి పైన ఇవి బాగా ప్రభావం చూపిస్తాయి. మనకి ఎడ్యుకేషన్ ఎంత ఉన్నా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కరెక్ట్ లేకపోతే కూడా అది చెడుదారి పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటికి కూడా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, మన జైరాబాద్ ప్రాంతంలో కూడా ఒక మంచి ఎడ్యుకేషన్ పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక నేషనల్ లెవెల్ ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ గా దాంట్లో టీచింగ్ చేసే టీచర్స్, మీన్స్ ప్రొఫెసర్స్ కానీ ఇంకా ఎవరైనా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆ విధమైన వాళ్ళ ఇది అనేది ఉంటుంది, టీచింగ్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్ గా మన ఐక్యూ లెవెల్స్, మన థాట్ లెవెల్స్ అనేది కూడా ఆ విధంగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆటోమేటిక్ గా
మన ప్రిపరేషన్ లెవెల్ కానీ మొత్తం సమూలంగా మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఒక ఇన్స్టిట్యూషన్ మన చిన్న స్కూల్లో అయినా కానీ ఇప్పుడు ఎవరైనా డెడికేటెడ్ గా చేసినప్పుడే వాళ్ళు అభివృద్ధి చెంది దశలో ఉంటది. ఇంకో విషయం కూడా చెప్పారు, పిల్లలు అభివృద్ధి చెందినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళు తల్లిదండ్రులైనా టీచర్లైనా సమాజంలో ఎవరైనా ఎంబడించుకోలేదు ఏమి ఉండదు. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ స్టూడెంట్స్ కానీ ఒక మంచి స్థానంలో ఉన్నప్పుడు అది చూసి సంతోషపడే తృప్తి అనేది అది ఎక్కడ కూడా దొరకదు, లభించదు. అది చాలా గొప్పది. ఆ తృప్తికి మించింది ఎక్కడ ఎవరికి లేదు. ఎంతమంది ఎంత సంపాదించినా తీసుకోపోయేది లేదు. ఆ తృప్తి అనేది మనిషి యొక్క ఆనందానికి కారణమవుతుంది. కాబట్టి ఈ టెస్మా ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరికి కూడా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మీకందరికీ కూడా మోటివేషన్ లాగా ఉండాలని ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడున్న పెద్దలకు, మన టెస్మా అధ్యక్షులు జైరాబాద్ కృష్ణరెడ్డి గారికి, అదేవిధంగా మన సంగారెడ్డి అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారికి, అందరికీ కూడా ఇక్కడ హాజరైనటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా మీరేదైతే వృత్తి ధర్మం మనం జీతం ఎంత వస్తుందనేది కాకుండా వృత్తి ధర్మం అనేది మనం పర్ఫెక్ట్ గా నిర్మిస్తే మన ఆత్మతృప్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు అందరికి తెలియదు కాదు, నాకు తెలిసింది మీకు కూడా ఒకసారి మీతో పంచుకుందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ స్టేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సభలో నేను కూడా పార్టిసిపేట్ అయినందుకు సంతోషపడుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. చూసారా, ఒకటి గమనించాలి టీచర్స్, మనకు కూడా నేను ఒక చిన్న మనకు కూడా బాగా పిల్లల్ని బోధిస్తారు. అలాంటి ఇంటెలిజెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? బై వే ఆఫ్ స్టడీస్ ఓన్లీ. డబ్బులు సెకండరీ, పాపడి ఏది ఉన్నా కూడా తర్వాత. నిజంగానే సార్ ఎన్ని సజెషన్స్ ఇచ్చాడు. అది కోచింగ్ అనేది ఆ టైంలో లెక్చర్స్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ ఆ ప్రాంతంలో ఉంటుంది. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇచ్చినటువంటి వాల్యూబుల్ సమాచారాన్ని అందరూ సేకరిస్తూ అందరూ మీరు కూడా ఇలా ఉపయోగించుకుంటే చాలా మంచిది. అయితే ఇప్పుడు మన టెస్మా అడ్వైజర్ అయినటువంటి హైబ్రిడ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. Respected dignitaries on the dais and off the dais, and my respected teachers, almost last 15 years onwards, I am associated with this TESMA. TESMA Jairabad, almost all teachers, and for present here you know about the TESMA Jairabad. They are doing their best to give the appointed teachers what